హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికి నమస్కారం. ఇది వచ్చేసి డే 4 మన అప్ల సిరీస్లో 4వ రోజు. అప్ల సిరీస్ అంటే కొంచెం చెప్పడానికి బాగాలేదో బాగుందో మీరు చెప్పండి. ఆ, అప్ల సిరీస్ డే 4కు స్వాగతం. ఈ రోజు ఏంటంటే మనం లేట్గా స్టార్ట్ అయినాం. బిల్ అయితే కాలేదు. ఇంకోటి ఏంటంటే నిన్న బాగా అలసిపోయాం కదా, మొన్న నిద్ర లేదు. నిన్న సరిగ్గా 16 అవర్స్ కష్టపడ్డా. సిఎన్జి బంక్లోనే ఏమైందంటే సిఎన్జి నింపించుకొని పక్కన పెట్టి ఎడిటింగ్ చేస్తున్నా, నిద్ర అంటే శర్లం పడుకున్నా. పొద్దున్న లేచేసరికి 5 అయింది. అలా కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి స్టార్ట్ అయ్యేసరికి ఇప్పుడు లేట్ అయింది కాబట్టి 5:30కి అట్లా స్టార్ట్ అయినా, ఒక హాఫ్ అన్ అవర్ అటు ఇటు. ఒక 4 రైళ్ళు కొట్టా, 4 లేదా 5 రైళ్ళు కొట్టా ఓన్లీ ఓలాలో. ప్రజెంట్ మనకు మైలేజ్ రాలేదు, ఆ బంక్ వేస్ట్. రాత్రి కొట్టించినప్పుడే తెలుసు బంక్ వేస్ట్ అని. ఎంత 76 కిలోమీటర్లకు 3 పాయింట్లు సిఎన్జి ఉంది. బిల్ వచ్చేసి మనది ఈరోజు నెట్ రావట్లేదు. మేబీ అరౌండ్ 1800 అట్లా అవ్వచ్చు. 1900 అయింది బిల్లు. ఎన్ని 5 రైడ్లకు 76 కిలోమీటర్లకు. అందులో మళ్ళీ మనం ఒక 3-4 కిలోమీటర్లు ఎంటీ ఉంటుంది. సరే వదిలేసేయండి, అది 80 కిలోమీటర్లకు 2000 బిల్ అంటే కూడా పర్లేదు, బాగానే అయింది. ఇప్పుడు మనము నెక్స్ట్ ఏం చేద్దామంటే, ఒకవేళ వీలుంటే ఆయిల్ చేంజ్కి వెళ్దాం. బుకింగ్స్ అయితే పడతలేవు. సిఎన్జి నింపించుకోవడానికి మనం కొల్లూరుకి వచ్చాను. దగ్గర దగ్గర 15-20 వెహికల్ వస్తున్నాయి. ఒక 1 అవర్ పడవచ్చు. టైం వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ 11:30 అయింది. 12:30 వరకు అయితే మనం మధ్యలో లంచ్ చేసేసుకొని సిఎన్జి మనం డెస్టినేషన్ పెట్టుకుందాం కుకట్పల్లికి. అక్కడ మెకానిక్ షాప్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి వెహికల్ సర్వీసింగ్ చేయించుకొని ఈవినింగ్ డ్యూటీ చేద్దామా వద్దని డిసైడ్ చేద్దాం. ఒకవేళ ఈవినింగ్ చేయకపోతే ఇంటికి వెళ్ళిపోయి రేపు పొద్దున తీస్తాను. రేపు మళ్ళీ మంగళవారం కాబట్టి బిజినెస్ ఉంటుందో తెలియదు. రేపు వేరే ప్రోగ్రామ్ కూడా పెట్టుకున్నాం అడ్మిన్స్ అందరం కలిపి. లాస్ట్ వీక్ అయితే బాగా దరిద్రం ఎట్లా ఉంటుంది, లైన్ ఉన్నప్పుడు బుకింగ్ అవుతుంది. అది గచ్చిపోలి వేరే దిక్కైతే వెళ్ళిపోతుంటాయి. మన దగ్గర సిఎన్జి కాబట్టి వేరే దిక్కైతే వెళ్ళిపోదాం. ఒకవేళ బిహెచ్ఎల్ అటైతే వెళ్ళిపోదాం. లాస్ట్ వీక్ అయితే 37,000 కొట్టే కదా, అందులో ఎంత మిగిలింది తెలీదు. ఈ లాస్ట్ 3 days నుంచి చెప్పాను మీకు. ఫస్ట్ రోజు 5,000, 6,500 కొట్టా. సెకండ్ రోజు 3,500. థర్డ్ రోజు మళ్ళీ 7,600 కొట్టా. ఇట్లా కొంచెం అప్ అండ్ డౌన్ అయితే ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇవాళ 2,000 అయింది. ఇంకా 4,000 కావాలంటే చెప్పలేము, అవుతుంది అవ్వదు ఒక డౌట్. ఇంకోటి ఏంటంటే నేను ఎయిర్పోర్ట్లో వెళ్ళట్లేను, ఓన్లీ సిటీ రైడ్స్ ఎక్కువ కొడుతున్నా. 1000 మంది అయిన తర్వాత మన సబ్స్క్రైబర్లు 1000 మంది అయిననుకోండి, ఆ రోజు నా గురించి చెప్పుకుంటా, వేరే వాళ్ళ గురించి కాదు, నా గురించి నేను చెప్పుకుంటా. ఎందుకు ఇంతలా చేస్తున్నా డ్యూటీ, ఎందుకు ఇంత కష్టపడుతున్నా అని మీకు చెప్తాను. ప్రజెంట్ అంటూ నాకు గోల్స్ వస్తున్నాయి. ఫస్ట్ గోల్ వచ్చేసి అప్పులు క్లియర్ చేయడం. తర్వాత ఏదైనా ఉంటే చూద్దాం. ఈ 6 months టైంలో మేబీ అరౌండ్ 6 to 8 months ఆ టైం కల్లా మనం క్లియర్ చేసుకున్నాం అనుకోండి అప్పులు. నెక్స్ట్ మనకంటూ ఏదైనా పెట్టుకుందాం. ఒక 1 year, మళ్ళీ ఇంకొక 1 year కష్టపడితే సేవింగ్స్ అయినా, లేదంటే ఇంకా చిన్న చిన్న ఉంటాయి కదా ప్రాబ్లమ్స్, అయితే అన్ని క్లియర్ అయిపోతాయి. మేబీ దేవుని పుణ్యాన్ని అన్ని డిసెంబర్ వరకు నా ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయిపోతే బాగుండే. నెక్స్ట్ మంత్ మన తిరుపతి ప్లాన్ చేసుకుంటున్నా, వెళ్ళేసేద్దామని. అప్పుడు ఒక 1-2 days రాదు వీడియో. ఒకళ్ళు అన్నీ బాగుంటే ఒకళ్ళని తీసుకెళ్తా, ఎవరో ఒకళ్ళని మన సబ్స్క్రైబర్ నుంచి. శ్రీశైలం అనుకున్నా, బట్ కొంచెం కుదరలేదు, ఏమనుకోకండి. లాస్ట్ టైం అది కూడా ప్లాన్ చేస్తున్నాం ఈ మంత్లో. లాస్ట్ మంత్ ఏంటంటే కొంచెం బిజీగా ఉండి పేమెంట్స్ ఎక్కువ ఉండి, ఈ మంత్లో కూడా కొన్ని పేమెంట్స్ ఉన్నాయి. ఈ 1-2 months కొంచెం బాగా టైట్ ఉంది పొజిషన్, కొన్ని రోజులు బుకింగ్స్ లేకపోవడం వల్ల. ఇప్పుడు ప్రజెంట్ అయితే బుకింగ్స్ బాగానే ఉన్నాయి. ఈ రోజు అయితే మండే, అసలు ఎందుకు లేవు అర్థం కాలేదు. మండే రోజు బాగుండాల్సిన బాగాలేవు. అంటే ఇంకోటి మిస్టేక్ నాది కూడా ఉంది, టైం కంటే అలా వెహికల్ తీసా కాబట్టి అలా ఉండొచ్చు, చూద్దాం. అండ్ మనకి ఈ రోజు అయితే ఏం మిగలలేదు. 700 పోయినా, ఇప్పుడు 1800 బిల్లు, 700 పోతే మనకు 1100 మిగిలినట్టు. అలా నిన్నటి దాంట్లో ఇవాళ కవర్ అయిపోయింది. అన్ని రోజులు ఒక తీరుండవు, అందుకే వీడియో చూసేటప్పుడు అందులో కష్టాన్ని ఇవ్వమని చెప్పాం. ఎవరైనా ఓడతారు కొట్టాలనుకుంటే, బట్ టైం పడుతుంది. ఏ దానికైనా ఓపిక ఉండాలి, పేషెన్స్. బిల్లులు కాని రోజు కూడా కొంచెం పేషెన్స్ మెయింటైన్ చేస్తుంటే మనకి ఏమన్నా సాధిస్తుంది. నెక్స్ట్ ఇంకో వీడియోలో వచ్చేసి, రేపటి వీడియో, రేపు కానీ ఎల్లుండి వీడియోలో కానీ వీడియో వస్తుంది చూడండి. ఓలా, ఊబర్, ర్యాపిడో గురించి మాట్లాడదాం అనుకుంటున్నా. కంపెనీలు ఎలా పనిచేస్తున్నాయి, నిన్న మొన్న రేట్ ఎందుకు ఎక్కువ ఇచ్చినాయి,
అండ్ ఎయిర్పోర్ట్ నుంచి రేటింగ్ తక్కువ ఇస్తున్నాయి, దాని గురించి కూడా మాట్లాడదాం అనుకుంటున్నా. మీరు మాట్లాడమంటే చెప్పండి, దాని గురించి మాట్లాడతా. అండ్ దానికి సొల్యూషన్ కూడా చెప్తా దాంట్లో, అంటే ఇది చేస్తే బాగుంటుందని. మీరు చెప్పండి, దాన్ని బట్టి వీడియో ప్లాన్ చేద్దాం. మీరు ఏం చెప్పకపోతే నేను వీడియో అయితే ప్లాన్ చేయలేనన్నా, దయచేసి అందరూ అర్థం చేసుకోండి. నేను కంటెంట్ రెగ్యులర్గా యూజ్ చేసినట్టు యూజ్ చేస్తున్నా ఎర్నింగ్స్ వీడియో. అది కాకుండా మీకు ఇంకేదన్నా వేరే తీరు చెప్పండి, చేస్తాను. ఈరోజు ఒక ఆన్లైన్ అకౌంట్కి వచ్చాడు, కొంచెం బ్యాడ్ కామెంట్ నాకు పెట్టాడో మరి కామెంట్ పెట్టాడో అర్థం కాలేదు. బట్ ఉంటారు ఇక సమాజంలో ఒకడు మాట్లాడుతున్నప్పుడు దానికి సపోర్ట్ చేయాల్సింది పోయి ఈ చీడ పురుగులు వచ్చేసి పెడతా చూసిన కామెంట్లు పట్టించుకుంటే మనకే ఇబ్బంది. అందుకే అదేం పట్టించుకోవట్లే, నా పని నేను చేసుకుంటున్నా. ఎంతో చూసిన లైఫ్లో ఈ ఇసుంటి ఉండడుకులు వచ్చి కింద కామెంట్ పెడితే నాకు అంకరేది ఏం లేదు. లైఫ్లో ఎన్నో ఎన్నో బూతులు విన్నా, ఎన్నో చేసి వచ్చినా నాకు గీడంతా కానీ పెట్టినాడు. మనకైతే పెట్టాడు అనుకుంటున్నా, ఎందుకంటే ఇన్ని రోజులు పెట్టండి. ఇప్పుడు కొత్తగా అయితే బ్యాడ్ కామెంట్ అయితే రాదు. మేబీ కామెంట్ వచ్చి ఉండొచ్చు, చూద్దాం ఎలా ఉంటుందో. ఒక కామెంట్తో అయితే ఏం అవ్వదు, కానీ సపోర్ట్ చేయండి మీరు. నెక్స్ట్ మంచి మంచి వీడియో తీసుకొని వస్తాను. నా నెక్స్ట్ వీడియో కంటెంట్ ఏంటంటే ఎర్నింగ్స్ కాకుండా టెంపుల్స్ కవర్ చేయడం, కానీ ఏదైనా హిస్టారిక్ ప్లేస్లు ఉంటాయి కదా, ఇప్పుడు మన గోల్కొండ ఫోర్ట్ ఎట్లుందో అట్లా వేరే వేరే ఉన్న ప్లేస్లు కొంచెం అన్నీ బాగుంటాయి. నెక్స్ట్ మంత్ ఒక 1 వీక్ అట్లా టూర్ అనుకుంటున్నా. చూద్దాం, ఈ మంత్ అనుకున్నట్టు ఒకవేళ మనం ₹1,00,000 టార్గెట్ పెట్టాం అనుకోండి, అంటే ఈ కార్ రెంట్ సరే మన సిఎన్జి కూడా ₹1,00,000 రెంట్ కొడితే ఎర్నింగ్ చేస్తే కంపల్సరీ ఒక 4-5 డేస్ అయితే ట్రిప్ అయితే ప్లాన్ చేసుకున్నా. అది కారా బస్సా అని ఇంకా ప్రాపర్గా తెలియదు. మ్యాక్స్ అయితే కారే, ఎందుకంటే నాకు బస్ పడదు. ఎందుకంటే నాది లెగ్ అనేది ఇరిగిపోయింది యాక్చువల్లీ, కొంచెం పెయిన్ వస్తుంది ఎక్కువసేపు నిలబడ్డా కూర్చున్నా. అందుకు మ్యాక్స్ అయితే కారే ప్లాన్ చేసుకుంటా. ఒకవేళ ఇన్ కేస్ కార్ ప్లాన్ చేసుకుంటే మన తెలంగాణ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ఈ మూడే చూస్తా. ఆ మూడులో మ్యాక్స్ మేజర్ టెంపుల్స్ కవర్ చేసుకొని వస్తా. ఆల్రెడీ వెళ్ళాను లాస్ట్ టైం, బట్ అంతా ఫుల్ఫిల్ కనిపించలేదు. ఈసారి అయితే ఫుల్ఫిల్ కోసం కొంచెం గట్టి కష్టపడుతున్నా. ఈ రోజు రేపు 2 రోజులు ఎర్నింగ్స్ తక్కువ ఉండొచ్చు, ఉంటే తర్వాత నుంచి కొంచెం గట్టినే కష్టపడతా. టైమింగ్స్ కూడా పెంచుతా, 16 నుంచి 18 అవర్స్ మారుస్తున్నా, ఒక 2 అవర్స్ పెంచుకుంటా. మీరు సపోర్ట్ చేయండి. వీడియో లెంత్ కూడా 30 to 40 మినిట్స్ వస్తుంది నెక్స్ట్ వీడియోస్. ప్రజెంట్ ఈ వీడియోస్ తక్కువ రావచ్చేమో, నెక్స్ట్ వచ్చే వీడియోస్ మాత్రం 30 to 40 మినిట్స్ వస్తుంది. సపోర్ట్ చేయండి. అందులో మీరు 10 మినిట్స్ చూసినా పర్లేదు, కంటెంట్ చూడండి, నచ్చితే మాత్రం ఫార్వర్డ్ మీ ఫ్రెండ్స్కు. ఓకే, నేను నెక్స్ట్ సిఎన్జి నింపించుకున్న తర్వాత మీకు చూపిస్తాను ఎర్నింగ్స్ ఎలా ఉంది, ఈరోజు ఎంత తిరిగింది బండి అన్నీ చూపిస్తాను మీకు. మనం సిఎన్జి ఫుల్ చేసుకున్నాం, ఫుల్ చేసుకొని నల్లగండ్ల దాకా ఖాళీగా వచ్చాం. నల్లగండ్ల నుంచి కొల్లూరు నుంచి నల్లగండ్ల వచ్చాం. నల్లగండ్ల నుంచి మన కేశవ్ హాస్పిటల్ డ్రాప్ అయిపోయింది. 350 రూపీస్ వచ్చిన బిల్లు. మొత్తం కలిపి 22, 3, 4 మనకు ₹650 సిఎన్జి పట్టింది. మనం వెళ్దాము, ఇంకోటి పడుతుంది మియాపూర్ వెళ్దామా వద్దాం అని చూస్తున్నా. 200 పడ్డది, చూద్దాం ఇంకోసారి పడితే తీసుకుంటాం. ప్రజెంట్ అయితే మనం ఆయిల్ చేంజ్కి వెళ్దాం అనుకుంటున్నా. వెహికల్ ఆయిల్ చేంజ్ చేసుకున్న తర్వాత డ్యూటీ చేద్దాం. బుకింగ్లు అయితే పడుతున్నట్టే కామన్ అవి. ప్రజెంట్ మనం ఎక్కడంటే కుక్కడపల్లిలో ఉంది షెడ్. ఇది వచ్చేసి మలేషియన్ టౌన్షిప్. ఇగో లెఫ్ట్ సైడ్ లో ఇండోస్, దాని పక్కన మలేషియన్ టౌన్షిప్. కార్కి సంబంధించిన ఐటమ్స్ తీసుకున్నాం. 5W40 సమ్మర్ టైం కదా, ఇంజన్ పైన లోడ్ కాదని చెప్పి 5W40 తీసుకున్నా. ఓకే, ₹100 తేడా ఉంటుంది 5W30కి 5W40కి. ఇది ఆయిల్ ఫిల్టర్, అదేమో ఏసీ క్యాబిన్ ఫిల్టర్. ఎయిర్ ఫిల్టర్ తీసుకోవాలి, ఎందుకంటే చెక్ చేద్దాం ఎట్లుందో ఎయిర్ ఫిల్టర్. దాన్ని బట్టి మనమే వేసుకోవచ్చు. క్యాబిన్ ఫిల్టర్, ఏసీ ఫిల్టర్ రెండు మనం వేసుకోవచ్చు. మనం ఒకటి ఆయిల్ చేంజ్ మనం చేసుకోలేం కాబట్టి మనం మెకానిక్ దగ్గరికి వచ్చాం. షెడ్లో ఉన్నాం చూడండి. ఇది మనం ఓన్లీ ఎక్కువ ట్యాక్సీ పర్పస్ ఉంటుంది ఇది షెడ్. అండ్ మనకు ఆయిల్ చేంజ్ 300 తీసుకుంటాడు, మనకైతే బయటకైతే 350 తీసుకుంటాడు. చూడండి ఎల్లో ప్లేట్, ఎక్కువ ఎల్లో ప్లేట్కే ప్రిపేర్ ఇక్కడ. ఇక డ్యూటీ అయితే చేయకపోవచ్చు, మేబీ ఇదే లాస్ట్ ట్రిప్, చూద్దాం. నెక్స్ట్ వాటర్ వాష్కి వెళ్దాం, కార్ వాషింగ్కు. కార్ అంతా గబ్బు అయిపోయింది మొత్తం. మనం ఓన్లీ ఆయిల్ ఫిల్టర్ మార్చుకున్నాం. ఎయిర్ ఫిల్టర్ ఆల్రెడీ ఏసీ ఫిల్టర్ మనం తీసేసుకున్నాం, మనం మార్చుకున్నామని ఆడబెట్టేది, అది మనం వేసుకున్నాం.
ఏమయ్య రావా దా. ఫేమస్. ఆయిల్ థిక్ అయిపోయింది కదా. 10,000 ఎత్తినబ్బా నేను. కానీ ఇందాక చూసాను గేజ్ ఏమో కానీ ఆయిల్ చూస్తే బాగా థిక్నెస్ తగ్గిపోయినట్టు కొట్టింది. నేను పడతలేదు దానికి ఆయిల్ లేదా. జోక్ చేయక నా దాన్ని తిప్పలేవని చెప్పు. బోల్ట్ తిప్పలేవు, కథలు పడతావు. ఇప్పనిచ్చింది ఆయిల్ లేదంటావు. ఆయిల్కి ఏమ్మాయి ఇరిపోయింది బోల్టు. నువ్వు ఏం చేస్తున్నావు అసలు? ఆయిల్ కరకొచ్చింది బండ్లకి, నువ్వు బోల్ట్ తీయలేవు. ఆయిల్ తీయవా ఇప్పుడు? ఓ పెద్ద మనిషి, ఆయిల్ ఇంజన్ అండి ఇప్పుడు. ఇంట్లో ఆయిల్ లేదు ఇంజన్లా. నువ్వు జోక్ చేయకు, సీరియస్ చెప్పు. నువ్వు తీయలేవని చెప్పు కానీ ఆయిల్ ఫిల్టర్ ఉండి తీసినట్టు నువ్వు. అది తీసేదేమో తీస్తే అయిపోతున్నాయి. ఫస్ట్ బోల్ట్ తీసి ఆయిల్ తీస్తే అయిపోతున్నాయి కదా. ఒక పని చేయవబ్బా. నేనేమో 2,000 ఆయిల్ తీసుకొస్తే నువ్వేమో చెడగొడతావు. లేదా పడ్డది అది తీయవాలా బోల్ట్? ఓయ్ బకెట్లో ఏం పడ్డది కదా. ఆ బకెట్లో ఏం పడేసినావు, అది ఎక్కొచ్చినావు. ఆయిల్ లేదంట. ఆయిల్ లేదు ఇంజన్లో. ఆయిల్ లేదు బండి అడిగి నడుస్తాయి. కారుతుంది కదా కాదా, అది ఆయిల్ కదా. బ్రేక్ ఆయిలా నల్లగా అయిపోయింది అబ్బా. అది 10,000కి నల్లగా అయిపోయింది అబ్బా. ఫుల్ సింతిక్ వేసిన నేను వేసినప్పుడు కూడా. అలా అలా ఏమంటావు ఇంజన్లో? పోయి కానీ చిన్న ఆయిల్ అనేది వస్తుంది తినేది. సార్లు ఇలా పుస్తకం పడేది ఒక సుక్క పడని ఖరాబ్ ఇంజన్లో. ఇంజన్లో పడ్డది అనుకో నిజంగానే మా సబ్స్క్రైబర్లు కూడా నిజంగానే ఇంజన్ నీళ్ళు పోసినా పోస్తారు వాళ్ళు. అలా ఏం పడ్డది దియవా బకెట్లకి ఫస్ట్? ఏం పడింది సౌండ్ వచ్చింది అలా పడ్డట్టు ఏదో. మరి ఏం సౌండ్ రాదు నాకు. ఏం చేస్తాం మేము మెకానిక్లా మీకు గుడ్డిగా పెట్టాల్సి వస్తుంది. బండి ఏది పెట్టినా మీరు ఏమాత్రం ఆడుకుంటారు. ఎటు పోయినా డ్రైవర్లు అయితే బాధ. మొబైల్కి ఏదో యాడ్ ఇచ్చినట్టున్నారు ఇద్దరు కలిపి. నువ్వు మహేష్ అన్న నువ్వు ఇద్దరు కలిపి. మెల్లగా మెల్లగా కంగారు ఏం లేదు. ఇంకా పోతే ఇక థ్యాంక్ యూ. అయిపోయింది మీతో పని అయిపోయింది. ఏ పోతాం కష్టం. క్యాబ్ పెట్టాలి కదా ఇంకొక రౌండ్ తిప్పాయి అంతేనా? తిరుగుతలేదండి అబ్బా అది. చలో మన బండి ఆయిల్ చేంజ్ అయిపోయింది. ఏం లేదు ఆయిల్ చేంజ్ అంటే ఆయిల్ ఫిల్టర్ మార్చాం మనం, ఇంకేం లేదు. డబ్బులు ఎంత వేయాలా? డబ్బులు లేవు, పైసలు లేవు. పర్లేదు మామూలుగా చేస్తున్నా. ఇది వచ్చేసి మనం
ఈరోజు వచ్చి డే 4 వీడియో. ఇది కొంచెం చీకట్లో ఉన్నా, ఏమనుకోకండి. లైట్ వేస్తే ఏంటంటే కొంచెం అంత ప్రాపర్గా రాకపోవచ్చు వీడియో కాబట్టి. దీనివల్ల మనకి ఏంటంటే యూట్యూబ్ అనేది మనకు హై క్వాలిటీ వీడియో ఇవ్వదు. అందుకే నేను వీడియో లైట్ బంద్ చేసి మాట్లాడుతున్నా. ఈ వీడియోలో కొంచెం బెటర్ ఇంప్రూవ్మెంట్ చేసుకుంటా వీడియో తర్వాత. నెక్స్ట్ మనం ఈరోజు 2200 ఎర్నింగ్స్ చేసాం. ఓన్లీ ఓలా నడిపాం, ర్యాపిడో నడపలేదు ఈరోజు. తర్వాత వెహికల్ సర్వీసింగ్ వెళ్ళాను, ఆ వీడియో కూడా మీకు ముందర యాడ్ చేస్తాను. వెహికల్ సర్వీసింగ్ ఇప్పించా, ఆయిల్ ఫిల్టర్ మార్చుకున్నా అండ్ ఎయిర్ ఫిల్టర్ క్యాబిన్ ఉంది. ఎయిర్ ఫిల్టర్ మార్చలే బాగుందని. తర్వాత వచ్చేసి మనం అంత అయిపోయిన తర్వాత పడుకున్న తర్వాత ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయి పడుకొని మళ్ళీ సాయంత్రం మన ట్యాబ్ ఉంది కదా, ఎడిటింగ్ కోసం తీసుకున్న ట్యాబ్, దాంట్లో మనకు స్క్రీన్ పైన ఊకే గీతలు పడుతున్నాయి. ఒక స్క్రీన్ కార్డ్ అండ్ మనం స్మాల్ పౌచ్ చేసుకున్నాం. ఇలా మనం ఎందుకంటే సేఫ్టీ ముఖ్యం కదా. 30,000 తీసుకున్నప్పుడు కొంచెం ఈ కష్టకాలంలో 30,000 పెట్టుకున్నప్పుడు కొంచెం దాన్ని సేఫ్టీ చూసుకోవాలి కాబట్టి ఒక 1,000 రూపాయలు ఖర్చు అయింది. అండ్ మా నాన్నకు ఒక 1,000 రూపాయలు వేసా. ఆయిల్కి ఒక 3,000, ఇంజన్ ఆయిల్ అండ్ మెకానిక్ ఛార్జ్ 3,000, మా నాన్నకు ఒక 4,000, దీనికి ఒక 5,000, సిఎన్జి ఒక 700, 300 తిన్నీకి 6,000 అయిపోయినాయి. ఇవాళ సంపాదించి మొత్తం అయిపోయింది. ఇవాళ నిన్న సంపాదించి మొత్తం వీడికి వెళ్ళిపోయింది. డే 4 అండ్ ఇదే వీడియో ఇక్కడ దగ్గర ఎండ్ చేస్తున్నా. అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. ఇప్పటిదాకా సపోర్ట్ చేసిన అందరికీ. ఐ హోప్ రేపు మార్నింగ్ వరకు 1000 మంది అవుతారు అనుకుంటున్నా సబ్స్క్రైబర్లు. 1000 మంది అయిపోతే నా గురించి ఏంటి, అసలు ఎందుకు ఇలా చేస్తున్నా, ఇంత డ్యూటీ ఎందుకు చేస్తున్నా, ఎందుకు ఇంత మైనస్లోకి వెళ్ళిపోయినా, ఎవరు మోసం చేశారు, నేను ఎవరికైనా మోసం చేశానా, అసలు ఎందుకు ఇలా బతుకుతున్నా అని మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. మ్యాక్స్ 90% రేపే రిలీజ్ అవుతుంది అనుకుంటా ఆ వీడియో, లేకపోతే ఎల్లుండి రిలీజ్ అవుతుంది. కంపల్సరీ రిలీజ్ అవుతుంది వీడియో, తప్పకుండా చూడండి. అండ్ కొంచెం వాయిస్ కూడా డిస్టర్బెన్స్ వస్తుంది, బడ్స్ లేవు. రూమ్కి వెళ్ళినప్పుడు రూమ్లో మర్చిపోయా, అందుకు వీడియో అయితే ఎండ్ చేస్తున్నా. వీడియో ఈరోజు చేయొద్దు అనుకున్నా, బట్ రెగ్యులర్ వీడియో ఉండాలి కాబట్టి కంటెంట్గా వీడియో చేస్తా. ఇక్కడ వరకు ఎవరైతే వీడియో చేస్తారో థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్.